రెండవ అధ్యాయం వాక్యం చదువుతున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాము ప్రియులారా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, ఒక దూత యేసు ప్రభువుని లోకంలో జన్మించబోతున్నాడు అని ఒక సువర్తమానము, ఒక మంచి వార్త ప్రజలకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మంచి సువార్త, మంచి మాట. భయపడి ప్రజలందరి కలకు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సువర్తమానం కూడా ఎలా ఉందంటే బహు సంతోషకరమైనది. కానీ ప్రజలు ఎంత సంతోషకరమైనదో, యేసు ప్రభువు పుట్టడం అనేది ఎంత సంతోషకరమో అది గుర్తించాలి. ఒక విశ్వాసి ఈ సంతోషాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ సంతోషాన్ని అనుభవించగలుగుతాడు. క్రీస్తు పుట్టుక యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి విశ్వాసి హృదయంలో అనుభవించాలి. హృదయంలో అనుభవించినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందము అతని హృదయంలో అతను చూడగలుగుతాడు. నీ ఎంతకు నీవు చూడగలుగుతావు. క్రిస్మస్ ఆనందము, సంతోషకరమైన ఈ సువర్తమానము నీ అనుభవంలో నీవు తెలుసుకోవాలి. ఎంత సంతోషకరమైన సువర్తమానం అనేది నీ జీవితంలో తెలుసుకోవాలి. ఏంటంటే ప్రియులారా, ఒకటి, యేసు ప్రభువు పుట్టుక యొక్క ప్రధాన కారణం ఏంటంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ మహిమను దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. యేసు ప్రభువు నీ కొరకు అకలవచనంలో నీ పాపము శాపము కొరకు మరణించే సమాధించబడి నీ కొరకు తిరిగి మరలా లేచాడని నువ్వు తెలుసుకోవాలి. మూడవది, మరలా యేసు ప్రభువు నిన్ను ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి తిరిగి రాబోతున్నాడని ఈ సత్యాన్ని నీవు గ్రహించగలిగితే నీవు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుతావు. దేవుడు నాకు తెలియజేయగాక. ఆమేన్.